శాసనసభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. నెల్లూరు జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని ఆమంచర్ల వద్ద అందుబాటులో ఉన్న 500 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదాన్ని పరిష్కరించి అక్కడ పరిశ్రమ వాడను ఏర్పాటు చేయాలని కోరారు. దీని ద్వారా నెల్లూరు రూరల్, సిటీ, సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనలతో యువనేత నారా లోకేష్ గారు ఇతర రాష్ట్రాలు అసూయపడే రీతిలో ఆంధ్రప్రదేశ్ యువతరం భవిష్యత్తు అద్భుతంగా ఉండే రీతిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో 500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అధ్యక్ష, 2 ప్రభుత్వ శాఖల మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించి ఆ యొక్క 500 ఎకరాలు పారిశ్రామిక వాడకి కేటాయించి మంచి పరిశ్రమ నెల్లూరు రూరల్కి ఇవ్వాలని, ఈ నెల్లూరు రూరల్లో ఆమంచర్ల వద్ద పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఒక్క నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు రూరల్, నెల్లూరు నగరం, సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు 5 నియోజకవర్గాలకి మధ్యలో అందుబాటులో ఈ యొక్క పరిశ్రమ వస్తే, భారీ పెట్టుబడిగా వస్తే కొన్ని వేల మంది యువత యువకులకి ఉద్యోగాలు వస్తాయి. దయచేసి నా అభ్యర్థాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వానికి, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారికి కోరుతోంది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.